నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బతుకమ్మ ఆడిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రులు. ఘనంగా పండిత్ దీన్ దయాళ్ జయంతి. జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్. నిర్మల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో బతుకమ్మ ఆడిన జిల్లా ఎస్పీ షర్మిల. నిర్మల్ పట్టణంలోని నాయుడువాడలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పోలీసుల కమ్యూనిటీ బతుకమ్మ సంబరాల్లో జానకి షర్మిల పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా పోలీసులు బతుకమ్మ పండుగను సాంప్రదాయంతో కలిసి అవగాహన సృష్టించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత పెద్ద సంఖ్యలో చేరుతుండటంతో పోలీస్ బృందాలు కమ్యూనిటీ బతుకమ్మలో పాల్గొని సైబర్ క్రైమ్, ఫిషింగ్, ఆన్లైన్ మోసాలు, గాంజా గస్తీ మరియు ఇతర నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల IPSతో పాటు రాజేష్ మీనా IPS, ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఎం కృష్ణ, నర్సయ్య, SIలు సంజీవ్, మహిళా SI శ్రావణి మరియు పోలీస్ అధికారులు, శివంగి టీం తదితరులు పాల్గొన్నారు. ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. సమయం ఇవ్వడం అనేది మేము భావిస్తూ ఉన్నాం. కమ్యూనిటీ బతుకమ్మ అనే ప్రోగ్రామ్ ఈ కాలేజ్ నుంచి స్టార్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. కమ్యూనిటీ బతుకమ్మ అనే ప్రోగ్రామ్ మరింత సక్సెస్ కావాలి, మీ అందరి ఆశీర్వాదంతో అని కోరుకుంటున్నాను. కమ్యూనిటీ బతుకమ్మ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మామూలుగా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా, ఏ ప్రోగ్రామ్స్ చేసినా కూడా జెంట్స్ వస్తారు, ఇంకా అమ్మాయిలు వస్తారు, ఇంకా వాళ్ళు వస్తారు. కానీ గృహిణులు వచ్చే ప్రోగ్రామ్స్ చాలా తక్కువ. మీ అందరు పార్టిసిపేషన్ ఉండే ప్రోగ్రామ్ బతుకమ్మ కాబట్టి మీకు తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇందులో పోలీసులు కూడా మీతో పాటు పాల్గొని దాని గురించి కొద్దిగా అవేర్నెస్ కల్పిస్తే మీకు తొందరగా రీచ్ అవుతుందని నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మా పోలీసులందరూ కూడా చాలా సంతోషంగా వెంటనే ఆర్గనైజ్ చేశారు. చాలా బాగా అయింది. ముఖ్యంగా తల్లులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది ముఖ్యంగా చూస్తూ ఉండాలి. ఎందుకంటే పిల్లలు వాళ్ళు మనం సరైన దారిలో పెట్టుకోకపోతే దారి తప్పుతారు. మొక్కలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన పిల్లలు కూడా మనం అంతే జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మొక్కలు ఎదిగినంత ఆరోగ్యంగా పిల్లలు కూడా ఎదుగుతారు. అది మీరందరూ గ్రహించాలని కోరుకుంటున్నాను. అలాగే చాలా సార్లు ఇంట్లో అబ్బాయిలు అంటే అమ్మాయిలకి చాలా, తల్లికి చాలా ప్రేమ. ఎందుకంటే నాకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు. మా హస్బెండ్ కూడా నేను అడిగితే కొనివచ్చు కదా అది అని చెప్తూ ఉంటాను. సో చాలా మంది మైనర్స్కి మనం బైక్స్ కొనిచ్చి ఇస్తున్నాం. హస్బెండ్కి కూడా చెప్తాం, ఏముంది వాడి ఫ్రెండ్స్కి అందరికీ ఉంది కదా కొనివచ్చు కదా అనేసి. కానీ అలా మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే ఈ రోజుల్లో చాలా మంది ఏదో లింక్ వచ్చింది నొక్కేసాము నొక్కిపోయాయి అని అంటున్నారు. మీకు తెలియని లింక్స్ అసలు ఎవరు కూడా నొక్కదు. అలాగే మీరు ఫీడ్ చేసుకొని మీ చుట్టాల నెంబర్, చుట్టాలు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీరు ఫీడ్ చేసుకున్న నెంబర్ నుంచి వాట్సాప్ కాల్స్ వస్తే ఎప్పుడు కూడా లిఫ్ట్ చేయకండి. తెలియని లింక్స్ వస్తే అసలు క్లిక్ చేయదు, ఎందుకంటే హ్యాక్ అయిపోతుంది మీ ఫోన్. ఆ తర్వాత మీ ఫోన్లో మీ మెసేజ్లో మీ డీటెయిల్స్ తెలుసుకొని మీ ఫొటోస్ అవి వాళ్ళు తీసుకొని రకరకాలుగా మార్క్ చేసి మేము బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ విషయాలు మీ పిల్లలకి చెప్పాలండి. మీ ఇంట్లో చదువుకునే ఆడపిల్లలకి, మగ పిల్లలకి అందరికీ చెప్పాలి. ఈ వాసవి మాత పుట్టినరోజు రోజున నాకు ఇచ్చినందుకు అమ్మవారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శుభమైన దినం. అయితే మేము ఈ రోజు నుంచి ఇక్కడ నిర్మల్ జిల్లాలో కమ్యూనిటీ బతుకమ్మ అనే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఒక్కొక్కసారి చెప్పుకోలేకపోతూ ఉంటారు. అట్లాంటివి అంతా మీరు మంచిగా కూర్చొని పక్కన మాట్లాడితే వాళ్ళు చెప్తారు ఏం జరిగింది అనేసి.
సో వాళ్ళు సంజాయించి చెప్పాలా. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఏ రకమైన సాయం కావాలన్నా కూడా పోలీసులు మీకు హెల్ప్ చేస్తారు. చాలాసార్లు మా కంప్లైంట్ వద్దు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా మంది వస్తారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన లేదు. డిపిఓ అంటే ఇక్కడ నేనుండే ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వచ్చి నన్ను కలిస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము చాలా వరకు సాల్వ్ చేయగలుగుతాం. అంటే ల్యాండ్ ఇప్పించడం అట్లాంటివి కాదు, ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే రండి. అలాగే పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు అవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఉండే మన పెద్దవాళ్ళు కూడా బాగా చూసుకోవాలి. వాళ్ళు ఏదైనా చెప్తుంటే వింటే వాళ్ళు ఎక్స్పీరియన్స్లో చెప్తారు. ఆ మాటల్ని మనం మంచిగా గుర్తించి వాళ్ళకి గౌరవం ఇచ్చినప్పుడు మన పిల్లలు మనకి గౌరవం ఇస్తారు. సో ఇవన్నీ కూడా నా మనసులో మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ కమ్యూనిటీ బతుకమ్మ అనే ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నిర్మల్ పట్టణంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి మండపాలలో నిర్వహిస్తున్నారు. స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారిని వెండి చీరతో అలంకరణ, అలాగే సోన్ మండలం సాకిర గ్రామంలో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వెండితో పాటు చీరలు అలంకరించారు. యజ్ఞ కార్యక్రమం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా కస్బా తెనుగువాడలో బోయవాడ దుర్గామాత వద్ద 108 రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించారు. ఈద్గాం, శివాజీ చౌక్, దుర్గామాత వద్ద భవానీ మాలధారణ స్వాములు భక్త బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా రేకుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా.
శక్తి జయ జయ శక్తి శివ శివ శక్తి నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన సరితూగునా బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదతోడిని తాకక వచ్చనట బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదతోడిని తాకక వచ్చనట నీ పదతోడిని తాకక వచ్చనట నీ పదతోడిని తాకక వచ్చనట పుష్పములు జల్లి అమ్మ ఉదయమున నామకరణం చేసిరే బిడ్డలు గాంజలు కుసుమ దంపతులు కరముల కంకణములు ఈ బాల శిరమున చింతామణి యురముల महानैवेद्य ऋच्छा गुण नमस्करोमि कपालिनी दुर्गा क्षमा श्री अन्नपूर्णा माता के पूरे फूल पूजा ఉందండి ఏముందో చూసుకో కాబట్టి అందరూ 8 గంటలకి నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో దీన్ దయాళ్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారతీయ జనసంఘ్ పూర్వ అధ్యక్షులు, అత్యుద్యమ ఏకాత్మ మానవతావాది సిద్ధాంత రూపకర్త, వ్యక్తిగత సామాజిక స్థితులు, అభిప్రాయాలు, జీవన విధానాలన్నీ అందరినీ గౌరవించే విధంగా హక్కులు ఉందన్న నమ్మిన గొప్ప సామాజిక సంఘ సంస్కర్త,
ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నాయకుల భారతీయ జనతా పార్టీ పటిష్టత పునాది వేసిన సమర్థులు, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహనీయుడు పండిత్ దీన్ దయాళ్ జయంతి ఉత్సవాల్ని బీజేపీ కార్యకర్తలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పీఎం జన్మన్ కార్యక్రమంలోని అన్ని పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమంలో అమలుపై గురువారం ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని పలువురు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభు నాయర్ మాట్లాడుతూ గిరిజన ప్రజల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పీఎం జన్మన్ కింద ఆధార్ కార్డులు నమోదు, ఆయుష్ కార్డులు, జన్ధన్ ఖాతాల వినియోగం, పక్కా గృహాలు నిర్మాణం, పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులు, మౌలిక వసతులు వంటి కార్యక్రమాలను కలెక్టర్లు పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మల్ జిల్లాలో బ్యాంక్ లాగ్ ఉద్యోగులను అక్రమంగా భర్తీ చేస్తున్నారని జేఏసీ చైర్మన్ మహిపాల్ యాదవ్ అన్నారు. గురువారం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలన నుంచి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాంక్ లాగ్ పోస్టులను గుట్టుచప్పుడు కాకుండా దొడ్డిదారిలో భర్తీలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమదారిలో ఉద్యోగాలు కొనుక్కొని సంపాదించాలని ప్రయత్నిస్తున్నారని, వారిపై అలాగే అక్రమంగా డబ్బులు తీసుకొని భర్తీ చేయాలని చూస్తున్న అధికారులపై తాము పోరాటం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కాశీ, రాహుల్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ కాశీ దాదాపు అన్ని విషయాలు చెప్పిండు. నమస్తే అండి తెలుగు ప్రజలకు, మరీ ముఖ్యంగా నిర్మల్ నిరుద్యోగులకు నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నిర్మల్లో ఉన్న యువతకు, నిర్మల్లో ఉన్న జర్నలిస్టులకు, నిర్మల్లో ఉన్న మేధావులకు, టీచర్లకు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ చెప్తున్నా, ఈ నిర్మల్ను కాపాడుకోవాల్సిన ముఖ్య బాధ్యత మీ పైననే ఉంది. దొడ్డిదారిన బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి పెద్ద మొత్తంలో ప్రయత్నం జరుగుతుంది అన్న. మరి మా నిర్మల్కే ఎందుకు వచ్చినామంటే, నిర్మల్ అనే పేరు నిర్మలమైనది. ఇక్కడ నిర్మల్ అడవులు ఎంత నిర్మలమైనదో నిర్మల్ మనుషులు కూడా అంతే నిర్మలమైన వాళ్ళు. కానీ చేన్లల్లో పురుగుపడ్డట్టు కొద్దిమంది అధికారులు అక్రమంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మీకు ఈరోజు నిర్మల్ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గత ప్రభుత్వ పాలన నుండి ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులను గుట్టు చప్పుడు కాకుండా నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల్, జగిత్యాల, కామారెడ్డి ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వివిధ శాఖలలో దొడ్డిదారిన అక్రమదారిలో కొనుక్కొని ఉద్యోగాలు సంపాదిస్తున్న వారిపైన, అలాగే అక్రమంగా డబ్బులు తీసుకొని భర్తీ చేయాలని చూస్తున్న అధికారులపైన, అదేవిధంగా మధ్యవర్తులపైన నా పోరాటం. దీనివల్ల నిరుద్యోగులకు తీరని నష్టం జరుగుతుంది. గత సంవత్సరం నుండి హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఇలా తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల ధర్నాలు చేయడం జరిగింది. దొడ్డిదారిన భర్తీలు ఆపేసారు మేము చేయడం వల్ల. మళ్ళీ సంవత్సరం తర్వాత అందరు మర్చిపోయారు అనుకొని అతి తొందరలో ఈ బ్యాక్లాగ్ అక్రమ నియామకాల భర్తీకి సిద్ధమయ్యారు అధికారులు. ఈ అక్రమ దొడ్డిదారి నియామకాలు ఆపకపోతే తెలంగాణ వ్యాప్తంగా నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, మంచిర్యాల్, జగిత్యాల్ ఇట్లా అనేక జిల్లాలలో అడ్డదారులలో నియామకాలు జరుగుతున్నట్టు మాకు సమాచారం వస్తుంది. ఈ నియామకాలు జరుగుతుంటే జరగకుండా చూస్తున్న నిరుద్యోగులకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నిస్తుంటే ఈ ఉద్యమాన్ని విరమించుకోవాలని చాలామంది బెదిరింపులు చేస్తున్నారు. అదేవిధంగా మీకు డబ్బులు ఇస్తాం, మీకు కూడా కమిషన్లు ఇస్తామని చెప్పేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. భయపెట్టినా భయపడ్డా చచ్చిపోతాం, భయపడకుండా చచ్చిపోతాం. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. కాబట్టి నిర్మల్ యువత, నిర్మల్ నిరుద్యోగులారా, మీరు లైబ్రరీలలో పొద్దున లేచి నుంచి రాత్రి వరకు మీరు చదువుతున్నా కానీ మీకు జాబులు మెరిట్ వాళ్ళకి ఇవ్వకుండా అడ్డదారిలో అక్రమంగా జరిగే ఈ భర్తీని ఆపేంత వరకు నేను దేనికైనా సిద్ధమే. మీరు కూడా సిద్ధమా? నిరుద్యోగులారా, మీరు మేల్కొనకపోతే మీరేమో సీరియస్గా ప్రిపరేషన్లు ఉంటారు, వీళ్ళు సీరియస్గా అక్రమంగా అమ్ముకోవడానికి
మరి దుర్మార్గంగా జాబుల నుంచి వచ్చే శాలరీ సరిపోదన్నట్టు లక్షలు తీసుకుంటూ ఇంకా డబ్బులు కావాలి. మేము అడుగుతున్నామండి, మీ అధికారులు, మీ ఆర్మీ జవాన్లు కూడా, బిఎస్ఎఫ్ జవాన్లు కూడా బార్డర్లో మీ లెక్క చైనాకో పాకిస్తానోడుకో అమ్ముడు పోతే ఆ టెర్రరిస్టులు వచ్చి అణుబాంబులు వేసి అందరినీ చంపేస్తారు. మరి ఆర్మీ అధికారులు, బిఎస్ఎఫ్ అధికారులు అంత నిజాయితీగా ఉంటే మీకేం రోగం, మీకేం పోయే కాలం? అట్లాంటి అవినీతి సొమ్ము మీ కొడుకులకు కూతుర్లకు మంచి జరుగుతుందా? మీకు దమ్ముంటే జాబుకు రిజైన్ చేసి వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోండి. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగినట్టు మీకు జాబులు ఇస్తే మరి అప్పుడు మీ జాబులు కూడా వేరే వాడు కొనుక్కుంటే మీకు జాబులు వచ్చేదా అని నేను విద్యుత్ శాఖలున్న అధికారులకు, మున్సిపల్ శాఖలున్న అధికారులకు, ఇరిగేషన్ శాఖలున్న అధికారులకు, అదేవిధంగా రెవెన్యూ శాఖలున్న అధికారులకు నేను అడుగుతున్నా. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వమే తక్షణమే ఎంక్వైరీ చేసి ఈ అక్రమాలు పాల్పడుతున్న అధికారులపై, మధ్యవర్తులపై, దొడ్డిదారిలో ఉద్యోగంలో చేరాలని ప్రయత్నిస్తున్న అభ్యర్థులపై తగిన చర్యలు తీసుకోవాలని, చట్టపరంగా శిక్షించాలని నా యొక్క మనవి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బతుకమ్మ ఆడిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రులు. ఘనంగా పండిత్ దీన్ దయాళ్ జయంతి. జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.